ఆంధ్రాల అధికార పార్టీ లీడర్లు ఆగుతనే లేరు. అసలు భూమి మీద కాలు నిలుస్తనే లేదు. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు రెచ్చిపోతురు. మరి అడి మన తాలిబాన్ల పాలన నడుస్తుందా? ఏది చేసినా చెల్లుతుంది అనుకునేటందుకు గవర్నమెంట్ ను బాధ్యం చేసేటందుకు వైసీపీ వాళ్ళకి అస్సలే ఛాన్స్ ఇస్తలేరు. వాళ్ళ చేతుల్లా వాళ్ళ పార్టీనే పేరును నాశనం చేసి 16 వక్కలు చేస్తున్నారు గిట్లా. తెల్ల పంచ కట్టుకొని రెచ్చిపోతున్నాడు చూడ్రి. ఆయన ఊళ్ళో పెద్ద లీడర్ కాదు, పెద్ద ఆఫీసరు కాదు, ఊళ్ళే రేషన్ డీలరు. గాయనకే గింత కావరం ఉన్నది. నంద్యాల కోర్నపల్లె కాడున్న సర్కార్ బడి ఏందో ఆయన సొంత గోడౌన్ అన్నట్టు ఈ పుచ్చిపోయిన ఆయన బియ్యం బస్తాలు రేషన్ సామాన్లు తెచ్చిపెట్టిందట. ఇది పోరలు చదువుకునే బడి ఇవన్నీ ఈడబెడితే ఎట్లా, పోరలేడా కూసుంటారు, పురుగులు గిరుగులు వాటి పిల్లలకు దద్దులు వస్తాయని చెప్పిండట సారు. ఏందిరా నాకే ఎదురు చెప్తున్నావు అని ఇగో కైక్కున లేచిండి ఈ కంత్రి మొక్క పైన. కొంచెం మర్యాద పట్ల నేర్చుకో. అబద్ధం ఉంటా, ఇది నిజం కాదు. ఇప్పుడు ఎట్లా చెప్తావా? పీకుతావా? ఓట్లు ఉండని లేదా నీకు మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపల చూద్దా నెగడం కొంచెం మానవత లేదా మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం మాట్లాడలేదు. రాజకీయం అవసరం అన్న. రాజకీయ ప్రకారం బాగుండు. రాజ్యం లేదు. నీకు ఉండకపోతే లోఫర్ నా డాష్ గా మాకు 164 సీట్లు వచ్చినాయి, మర్యాద నేర్చుకో, నువ్వు బియ్యం బల్లనే దించుతాము, ఉంచి ఉండిపోతేవో అని టీచర్ విజయ్ భాస్కర్ మీద రెచ్చిపోయిండు. పాపం ఆయనకు ఎదురు చెప్పలేక ఏడ్చుకుంటున్నాడు సారు. మరి సైకిల్ పాటలకు పదవి ఇచ్చింది ఇటువంటి పాలత పనులు చేస్తుంది కా. టీచర్ల మీద నానవే మీరు బాబు, కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాల పెట్టినట్టున్నది లేవారము. చంద్రం సార్ ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే మాత్రము మీకే నొత్తి నొప్పి అయితే చూసుకోరు మరి అంటారు ఇది చూసిన వాళ్ళిగా.